చూడండి, ఈ బిడ్డలందరూ చూస్తే చాలా ప్రయోజకులు అవ్వాలని ఆశ ఉంది, ఆసక్తి ఉంది. వీళ్ళకి ఎన్నో నీడ్స్ ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ సీజన్ కదా, స్కూల్ సీజన్ అయితే బ్యాగ్స్ అవసరం కదమ్మా, బ్యాగ్స్ అవసరం, అలాగే బట్టలు అవసరం, మంచి బట్టలు అవసరం, అలాగే చాలా నీడ్స్ ఉన్నాయి. వీరికి ఎవరైనా మీ హృదయం దేవుడు తెరిస్తే ఈ ఆర్ఫనైజ్కి కనీసం ఒక్క పూటైనా మీ వంతు సహాయం మీరు చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. వారు కూడా చెప్తున్నారు, చాలా కష్టమవుతుందండి నడిపించడం, ఎవరైనా సహాయం చేస్తే ఇది బాగుంటుంది ఇంకా అనే ఉద్దేశంతో ఈ ఆర్ఫనైజ్ నడుపుతున్న సారు అలాగే మేడం కూడా ఆసక్తిగా ఉన్నారు. ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఈ పిల్లల్ని ఈ చారిటబుల్ ట్రస్ట్ని, కృపా సదన్ చారిటబుల్ ట్రస్ట్ని మీరు రీచ్ అవ్వచ్చు. ఇది మధురవాడ మిథిలాపురి కాలనీలో, ఇది ఖుషీ షాపింగ్ మాల్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఆదిత్య ఉంది, ఆదిత్య నుంచి రావచ్చు. లేదంటే ఓల్డ్ మధురవాడ మెట్ట అంటారు ఈ ఏరియాను. లేదంటే రిజిస్టర్ ఆఫీస్ ఉంది కదండి, రిజిస్టర్ ఆఫీస్ మన మిథిలాపురి రిజిస్టర్ ఆఫీస్ ఆపోజిట్లో వచ్చి కొద్ది ముందుకు వచ్చి రైట్కి తీసుకుంటే ఈ యొక్క ఆర్ఫనైజ్ ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తాం. మరొకసారి ఈ కృపా సదన్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఎంతో ప్రయాసపడుతున్నారు కనుక వీరి కోసం మనం ప్రార్థన చేయాలి, అలాగే సహాయం కూడా చేయాలి. ఎవరైనా సహాయం చేసామంటే సార్ నెంబర్ నేను పెడతాను, వారు మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా ఇది ఎంతవరకు నిజమో మీరు వచ్చి చూడవచ్చు. వారు మీ ప్రేమ దేవుడి పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను ఇక్కడికి వచ్చి వ్యక్తపరచు. నేను వచ్చాను, సార్ చాలా రోజులు అయింది నన్ను రమ్మన్నారు ఇక్కడికి. క్రిస్మస్ సీజన్లో రమ్మంటే 4 నెలల తర్వాత వచ్చాను, ఇప్పుడు 5 నెలల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కళ్ళారా చూశాను అనమాట ఇవన్నీ ఇక్కడ ఎలా జరుగుతుంది. పిల్లలు నిజంగా వారు హృదయం తెరిచి మమ్మీ డాడీ ఎంతో చక్కగా చూసుకుంటున్నారని వారు చెప్పడం జరుగుతుంది. నిజంగా వాటిని బట్టి మరొకసారి వారికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కమాన్ కూర్చోండి.